ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఈ క్షణాన ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ప్రస్తుతము తిరుపతిలో అయితే అలాగే తిరుమల కొండపైన ఏమీ వర్షం పడడం లేదండి. చాలామంది భక్తులు నన్ను అడుగుతున్నారు, వర్షాలు పడుతున్నాయి కదా, మా పరిస్థితి ఏమిటి, మేము రాబోతున్నాము, ఇలా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే ఏమీ వర్షం పడడం లేదు. అలాగే రెండో పాయింట్ ఏమిటి అంటే, వీకెండ్ అవ్వడం వల్ల తొందరలో స్కూల్స్ కాలేజీలు అందరూ ఓపెన్ చేస్తారు కాబట్టి చాలా రద్దీ పెరిగిపోయిందండి. తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గరైనా బస్ స్టాండ్ దగ్గరైనా కానీ బాగా భక్తులు ఉన్నారు. అలాగే కొండపైన కూడా భక్తుల సంఖ్య అనేది హెవీగా చాలా మంది అయితే భక్తులు వచ్చేస్తున్నారు. దానికి కారణము రేపు శనివారము, ఎల్లుండి ఆదివారము. దయచేసి భక్తులందరూ కూడా మరి కొత్తగా అంటే ఇవాళ రేపు ఎల్లుండి రాబోతున్నారో ఈ విషయం తెలుసుకొని ఆలోచించుకొని రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఇక మూడో పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు ఈరోజు ఉదయం 10 గంటలకి ఆగస్టు నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఓపెన్ అయినాయి. దయచేసి ముందు గడప దర్శన టికెట్ కావాలి, సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాదం వంటి దర్శన టికెట్లు కావాలి అనుకుంటే మీరందరూ ఈరోజు ఇక్కడ చూసారు కదా, ఈ ttddevasaram.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. ఈ లాగిన్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఇప్పుడు చూసారా, శ్రీవారి ఆర్ష సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఫర్ ఆగస్ట్ 2024 విల్ బి అవైలబుల్ అని ఉంది. ఈ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి, నేను క్లిక్ చేసి చూపిస్తా. చూసారా, యూ హ్యావ్ బీన్ ప్లేస్డ్ వర్చువల్ క్యూ లైన్ డ్యూ టు ఎక్సెప్షనల్ హై డిమాండ్, డిడ్ యూ నో అని అన్నది. ఓకే, నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తా. సో మీరు కూడా ఈరోజు ఓకే ఇప్పుడు ఓపెన్ అయింది చూసారా, ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి సేవ ఎలక్ట్రానిక్స్ ప్రాసెస్ అని ఉంది కదా, ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్ ఒకరా ఇద్దరా మీరు ఎంత కావాలనుకుంటే అంతమంది ఎంటర్ చేసి ఇక్కడ మీ పేరు, మీ వయసు, జెండర్, ఫోటో ఐడి, ఫోటో అంటే ఐడి అంటే ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ అన్నీ ఎంటర్ చేసి క్లిక్ ఇక్కడ ఉంది కదా కంటిన్యూ అని కంటిన్యూ క్లిక్ చేయండి. మీరు మీ దాంట్లో ఎంటర్ చేయండి, నేను నా స్క్రీన్లో నేను ఎంటర్ చేసుకుంటాను. ఎందుకంటే సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ ఉంటే నేను అన్ని డీటెయిల్స్ కూడా ఓపెన్గా చూపించకూడదన్నమాట. సో అది మీరు మీ దాంట్లో ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత స్క్రీన్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చూసారు కదండి స్క్రీన్ ఎలా ఉంది. ఇక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది, ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని ఉంది. ఈ సెలెక్ట్ సేవ అండ్ డేట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ మీకు ఇదంతా ఒక క్యాలెండర్ అనమాట. నేను మీకు ఇక్కడ జూన్లో చూపిస్తున్నా, మీరు ఇప్పుడు ఆగస్టు కాబట్టి ఆగస్ట్ ట్రై చేయండి. ఇది మన ఓల్డ్ వీడియో. సో నేను మీ అందరికి ఒక ఐడియా కోసం చూపిస్తున్నా. మీరు ఏం చేస్తారు, ఆగస్టు నెలకు సంబంధించి తోమాల, అర్చన, అష్టాదళ పాద, పద్మారాధన, సుప్రభాతం అన్ని సేవలు సెలెక్ట్ చేయండి. అన్ని డేట్లకు సెలెక్ట్ చేయాలా, నేను మరలా చెప్తున్నా, అన్ని డేట్లు అన్ని సేవలు సెలెక్ట్ చేయండి. చేసి ఇక్కడ క్లిక్ ఓకే అని ఉంది కదా, ఈ ఓకే దగ్గర క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ పేజ్ ఎలా ఓపెన్ అవుతుందో నేను చూపిస్తున్నాను చూడండి. నేను మరలా చెప్తున్నానండి, మీరు సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే అన్ని డేట్లు సెలెక్ట్ చేయాలా, అన్ని డేట్లు అన్ని సేవలు. లేదు మేము ఒకటే సేవ సెలెక్ట్ చేసుకుంటామంటే మీరు సెలెక్ట్ అవ్వరు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్యాలెండర్ మళ్ళీ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ జనరల్ డీటెయిల్స్, పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని ఒకసారి కరెక్ట్గా చేసామో లేదా చెక్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే కన్ఫర్మ్ అయినట్టుగా మీకు ఒక మెసేజ్ వచ్చేస్తుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఎవరైనా కానీ మీరు భక్తులు, నేను మరలా చెప్తున్నానండి, ఎవరైనా కానీ భక్తులు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దయచేసి ఒకసారి మరలా మీరు అందరూ చెక్ చేసుకోండి, అన్ని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారా లేదా అని. నేను మరలా చెప్తున్నా, సెలెక్ట్ ఆల్ సేవా సర్వీసెస్ అన్నీ సెలెక్ట్ చేయాలా. అంతేగాని మేము ఫలానా సేవ సెలెక్ట్ చేసుకుంటాము, ఒకరోజే సెలెక్ట్ చేసుకుంటాము, మాకు ఆ రోజు మాత్రమే ఆఫీస్లో సెలవు ఇస్తారు, ఇవన్నీ పెట్టుకుంటే మీరు సెలెక్ట్ అవ్వలేరు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి.
సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఓకే అని సబ్మిట్ చేస్తే మటుకు మీకు ఆటోమేటిక్గా మీరు రిజిస్ట్రేషన్ చేసినట్టేనండి. సో ఇంకొక మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే ఆగస్ట్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏమిటి అని టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అన్ని డేటా క్లియర్గా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ సెక్షన్లో ఇస్తా. మరలా చెప్తే భక్తులకి విసుకొచ్చేస్తుంది. అయితే ఒక్క మాట చెప్తా, ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకి బ్రేక్ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధుల వికలాంగుల దర్శన టికెట్లు, 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతున్నాయి. దయచేసి బుక్ చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు, ఈ సుప్రభాతము, తోమాల, అర్చన, దీపాద వంటి దర్శన టికెట్లు కేవలము 100 రూపాయలేనండి, 120 రూపీస్, అంతకంటే ఎక్కువ ఉండదు. సో 120 రూపాయలకే గనక మీరు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలో సెలెక్ట్ అయితే ముందు గడప నుంచి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన అవకాశము ఈ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. మీరు దయచేసి ఇది వినియోగించుకోవాలా. అలాగే నేను మరలా చెప్తున్నా, శ్రీనివాస దివ్యాంగ్రహ హోమం విధానం ద్వారా జూన్ నెల హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకు. దయచేసి ఈ హోమం టికెట్లు కూడా మీరు బుక్ చేసుకొని చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే నేను మరలా చెప్తున్నానండి, ఇక నుంచి కొత్త విధానం ప్రకారము దర్శనం టికెట్ ఉంటేనే రూములు బుక్ చేసుకోగలరు, దర్శనం టికెట్ లేకపోతే రూములు బుక్ చేసుకోలేరు. నేను మరలా చెప్తున్నాను, దర్శనం టికెట్ ఉంటేనే బుక్ చేసుకుంటారు, దర్శనం టికెట్ లేకపోతే రూములు ఉండవు. ఇది కొత్త విధానం అండి. గత 3-4 నెలల నుంచి ఇదే మనం ఫాలో అవుతున్నాము. ఖచ్చితంగా దర్శనం టికెట్ ఉంటేనే ఆగస్ట్ నెల రూములు బుక్ చేసుకోగలరు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే జూలై నెలాఖరు వరకు కూడా రూములు అన్నీ అయిపోయినాయి, అన్ని రకాల దర్శన టికెట్లు కూడా అయిపోయినాయి. కేవలం హోమం టికెట్లు మాత్రమే మీకు ఉన్నాయి. సో ఈ వీడియో మీరు అందరు చూడటమే కాదు, అందరికీ షేర్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.